ఇప్పుడే సార్ ఉండు వాడు వాడిపోదు. కూర్చోరా నుంచో కూర్చో కూర్చో. షే పట్టుకుని మూసుకుని కూర్చో. రక్తదానం చేయండి. రక్తదానం చేయండి. రక్తదానం చేయండి. ప్రాణాన్ని కాపాడండి. 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 ఈ రక్తదానం చెప్తానే మనకు సపోర్ట్ చేసినటువంటి ఈ రక్తదానం చెప్తానే మనకు సపోర్ట్ చేసినటువంటి రక్తదానం చేయండి. రక్తదానం చేయండి. రక్తదానం చేయండి. రక్తదానం చేయండి. ప్రాణాన్ని కాపాడండి. 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 ముందస్తుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మేము కమిటీగా ఒక భావించి ముందస్తుగానే మనము రక్తదానం ఏర్పాటు చేస్తే కార్మికులందరికీ కూడా మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా మనము ఈ సందర్భంగా తెలియజేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రక్తదానం అనేది కార్మికులు ఆ రోజు రక్తదానం చెందించి కార్మికుల హక్కులను కాపాడుకొని ఈరోజు కార్మికుల హక్కులను ప్రారంభిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ రక్తదానం శిబిరం వల్ల మేము కూడా కార్మికులము ఈ రక్తదానం ఏర్పాటు చేయడం వల్ల కూడా మేము చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకైతేనే కానీ అయా స్వామి గతంలో రక్తం చిందించి మనం కార్మిక హక్కులను కాపాడుతున్నాం, కానీ ఇప్పుడు ఆ కార్మిక హక్కులన్నీ కూడా కోల్పోతున్నాం. అందుకే మరోసారి ఇలా రక్తదానం చేసి కార్మిక హక్కులను ఇంకా ఉన్నాయని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ముందస్తుగానే సందర్భంగా మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చేసిన ప్రతి ఒక్క డోనర్కి పేరున సిఐటి పట్టణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే వచ్చేటువంటి పాతికేయ మిత్రులు అయితేనేమి, అలాగే వచ్చినటువంటి సూపరింటెండెంట్ అయితేనే కానీ, అగస్టిన్ సార్ అయితేనేమి, రమేష్ అయితేనే కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే జమ్మూలో ఉన్నటువంటి సిఐటి నాయకత్వం అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సిఐటి విలేజ్ కుమార్ జనమూరు ప్రధాన కార్యదర్శి.